ఉమాపాదుడు పిచ్చివాడైపోతున్నాడు. ఇంటి నుండి అతిథులు వెళ్ళిపోతున్నారు. ఏం చెయ్యిద్దును, ఎవరిని యాటించను అని అమ్మ పాదాలు దగ్గర శపథం చేశాడే. బయటనుండి అతిథులు మరలా పిలుస్తూ, ఏమయ్యా, చాలా దాహంతో ఉన్నాము, కనీసం మంచినీళ్లైనా ఇప్పిచ్చు అన్నారు. అక్కడ అన్నపూర్ణకు కూడా అమ్మ పాదాల దగ్గర పడి ఏడుస్తుంది. అన్నపూర్ణ, ఇల్లంతా వెతికి ఏ కొంచెమన్నా తీసుకురా, నేను మంచినీళ్లు తీసుకువెళ్తాను అంటూ ఉమాపాదుడు నీలకుండా దగ్గర వెళ్లేలోగా ఓ పిల్లి ఆ కుండా మీద పడి దాన్ని బద్దలు కొట్టేసింది. హమ్మయ్యా, ఎలాంటి పరీక్ష! ఇంట్లో ఇక చుక్క నీళ్లు కూడా లేవే. ఛీ, ఇలాంటి బతుకు బతకడం కంటే దుర్గమ్మ సన్నిధిలో ఆత్మహత్య చేసుకోవటం మంచిది. ఇలాంటి మహాత్ములైన అతిథులకు నిరాశగా వెళ్లకపోవటం నేను చూడలేను అనుకుంటూ ఉమాపాదుడు పూజామందిరంలో అమ్మ చేతిలోని పాసం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చెయ్యసాగాడు. సరిగ్గా అదే సమయంలో దుర్గాదాసు వచ్చి, బట్టచారులుగాను ఏం చేస్తున్నారు, ఒకసారి బయటికి వస్తారా అని గట్టిగా పిలవసాగాడు. దానితో ఆయన పాసం విసిరేసి పిలిచిందెవరో చూసి వచ్చి తరువాతే చస్తాను అనుకుంటూ బయటకు వచ్చాడు. ఆలస్యం కావటంతో అతిథులలో సహనశక్తి నశించసాగింది. బాబూ, విషయం ఏంటో చెప్పండి అన్నారు. ఉమాపాదుడు చీతులు కట్టుకుని, మహాత్ముల్లారా, దయచేసి మరికొంచెం నిరీక్షించండి అంటూనే బయటకు వెళ్లాడు. తీరా గుమ్మంలోకి వెళ్లేసరికి, అయ్యా, మీ అమ్మాయిగారు గాజులు వేయించుకున్నారు, ₹1/2 మిమ్మల్ని అడిగి తీసుకోమన్నారు, బాబూ ఇస్తారా అన్నాడు దుర్గదాసు. ఉమాపాదుడు ఆశ్చర్యపోయి, ఏమిటయ్యా, నాకసలు ఆడపిల్లలే లేరు అన్నాడు. తమరిరా అంటారని ఆ తల్లి ముందే చెప్పింది, మీ మాటలు వినిపించుకోవద్దని కూడా చెప్పింది. అసలు అమ్మాయిని ఎక్కడ చూసేవు? మైదానంలో చెరువు దగ్గర. చిత్రంగా ఉందే. అమ్మాయ్యా? సరే, చూడ్డానికి ఆమె ఎలా ఉంది? సాక్షాత్తు దుర్గాదేవిలా ఉంది బాబూ. అలాంటి రూపాన్ని నేను ఎంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడలేదండి. హా, చెప్పడం మర్చాను, మీరు పూజ చేసుకునే దుర్గాదేవి విగ్రహం కింద ఉన్న కుంకుమ భరణిలో ₹1/2 మాత్రమే ఉందని చెప్పి తీసుకోమన్నారు బాబూ.